నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. మీకు లాస్ట్ వీడియోలో టెన్సెస్ సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజ్ పెట్టాను. వాటి ఆన్సర్స్ పెట్టమని చెప్పాను. ఆన్సర్స్ పెట్టే ముందు ప్రెజెంట్ టెన్స్ సంబంధించి 4 సబ్ డివిజన్స్ ఒకసారి బాగా చూసుకొని ఆన్సర్ చేయమని చెప్పాను. లాస్ట్ వీడియోలో మీకు 35 బిట్స్ పెట్టాను. ఆ 35 బిట్స్ కూడా ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ సంబంధించే ఇచ్చినట్టు అనమాట. అంటే ప్రెజెంట్ టెన్స్లో మనకు 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. అవేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వాటిలో నుంచే 35 బిట్స్ ఇచ్చామన్నమాట. ఆ 35 బిట్స్ మీరు ఆన్సర్ చేసే ముందు దానికి సంబంధించిన 4 వీడియోస్ని డీటెయిల్గా మిమ్మల్ని చూసుకొని వాటిని బాగా నేర్చుకొని ఆన్సర్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి, ఎందుకు రాయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, లెట్ us enter into exercise. ఫస్ట్ వన్ ఈజ్ ప్రతాప్ డాష్ వాచ్ టీవీ ఎవ్రీడే. పబ్లిక్లో ఈ విధంగా ఇస్తారు. అది పబ్లిక్ ఎగ్జామ్ కావచ్చు లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. ఆన్సర్ చేసే ముందు ఆ సెంటెన్స్ ఏ టెన్స్కి సంబంధించింది అని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత బ్లాంక్లో కరెక్ట్ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతాప్ డాష్ వాచ్ టీవీ ఎవ్రీడే ఇది సెంటెన్స్. ఇక్కడ ఏ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది? ఆన్సర్ రాసే ముందు మీరు ఏం చేయాలి? ఇది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఎలా చెప్తారంటే ఎవ్రీడే. ఎవ్రీడే అనేది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్. ఎవ్రీడే అనే పదాన్ని మీరు ఒక సెంటెన్స్లో ఐడెంటిఫై చేస్తే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మీరు గుర్తించాలి. అప్పుడు ఆన్సర్ ఎలా రాయాలి? వాచెస్ రాయాలి. వాచెస్ ఎందుకు రాయాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ వాచ్ అనేది రాస్తే సరిపోతుంది. కానీ దీనికి ఏం చేస్తున్నాం? ఈఎస్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తున్నాం. ఈఎస్ అనే సఫిక్స్ని ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే సబ్జెక్ట్ గాన థర్డ్ పర్సన్ సింగులర్ గానైతే హీ కానీ షీ కానీ ఇట్ కానీ, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ గాని వస్తే అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ సబ్జెక్ట్స్గా వస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్కి ఏం చేయాలి? ఎస్ అని కానీ ఈఎస్ అని కానీ యాడ్ చేయాలి. కాబట్టి ప్రతాప్ అనేది హీ థర్డ్ పర్సన్ సింగులర్. కాబట్టి ఏం చేసాం? మెయిన్ వర్బ్కి ఈ ఎస్ని యాడ్ చేసాం. ఓకే, కాబట్టి ప్రతాప్ వాచెస్ టీవీ ఎవ్రీడే. ఎవ్రీడే అనేది మనకు కీవర్డ్. దేని కీవర్డ్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి కీవర్డ్. పబ్లిక్లో మీరు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానైతే టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు లేదా ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, ఈ బిట్స్ అన్నింటికి మీకు డీటెయిల్గా నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు బిట్స్ ఏ విధంగా అడుగుతారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాల్సి వస్తుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ దే డాష్ బి అవర్ రిలేటివ్స్. ఇక్కడ బి అనేది బ్రాకెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆన్సర్ చేసే ముందు మీరు ఏమి ఐడెంటిఫై చేయాలి? ఇది ఏ టెన్స్లో ఉందో అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ప్రెజెంట్ టెన్స్లో ఉందని ఎలా చెప్తారు? దే ఆర్ అవర్ రిలేటివ్స్. వాళ్ళు మన యొక్క రిలేటివ్స్. దే ఆర్ అవర్ రిలేటివ్స్ అనేది ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చారు? బి ఇచ్చారు. బి అంటే అర్థమైంది? బి ఫామ్ అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన బి ఫామ్ మీరు రాయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాం కాబట్టి సబ్జెక్ట్ దే అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఆర్ రాయాలి. దే ఆర్ అవర్ రిలేటివ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ డోంట్ మేక్ నాయిస్ ద బేబీ డాష్ స్లీప్. ఇది ఏ టెన్స్లో ఉంది? ఫస్ట్ ఆన్సర్ చేసే ముందు మీరు ఏం చేయాలి? ఇది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? ఏదైనా టెన్స్కి సంబంధించి మనకు కీవర్డ్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లో టెన్స్కి సంబంధించి కీవర్డ్ ఉందా? ఉంది. ఏంది అంటే డోంట్ మేక్ నాయిస్. డోంట్ మేక్ నాయిస్ అనేది మీరు ఒక వాక్యంలో కన్నా అబ్జర్వ్ చేసినట్లయితే అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే డోంట్ మేక్ నాయిస్ అని ఎప్పుడు అంటాము? ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు. అర్థమవుతుందా? ఏదైనా ఒక పని మనం చేస్తూ ఉన్నప్పుడు సౌండ్ చేయొద్దు అని చెప్తాం అనమాట. కాబట్టి అది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. కాబట్టి మెయిన్ వర్బ్ని ఏ టెన్స్లోకి చేంజ్ చేయాలి? ప్రజెంట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేయాలి. ద బేబీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ రాసుకుంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్.
అయితే సబ్జెక్ట్ ఐ వచ్చినట్లయితే యామ్ వాడతాం, సింగులర్స్ వస్తే ఈజ్ వాడతాం, ప్లూరల్ వస్తే ఆర్ వాడతాం. కాబట్టి ద బేబీ అనేది ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్ రాసుకున్నాం. తర్వాత ద బేబీ ఈజ్ స్లీపింగ్ అని రాయాలి. ఎందుకంటే అది కంటిన్యూస్లో ఉంది కాబట్టి. మనము ఎప్పుడు డోంట్ మేక్ నాయిస్ అంటాం, మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు అంటే యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆ మాట అంటాం కాబట్టి అది ప్రజెంట్ కంటిన్యూస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షీ డాష్ రిటర్న్ నాట్ ఎట్ ఫ్రమ్ మ్యూజిక్ క్లాస్. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది ఏ టెన్స్లో ఉందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందని ఎలా చెప్తాము? దానికి సంబంధించిన కీవర్డ్ ఏదైనా ఉందా అంటే ఎట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్. అయితే దాన్ని ఓన్లీ నెగటివ్ సెంటెన్స్లోనే యూజ్ చేయాలి, పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎలా రాయాలి? షీ హ్యాస్ నాట్ రిటర్న్డ్. She has not returned at from music class. Okay, next one is we dash live in this street for 20 years. మీకు వీటిలో ఏదైనా వర్డ్స్ అర్థం కాకపోయినట్లయితే నేను చెప్పేటప్పుడు మీరు కేర్ఫుల్గా విన్నట్లయితే వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ మీకు అర్థమవుతుంది. వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ బట్టి ఈజీగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి we dash live in this street for 20 years. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఏదైనా టెన్స్కి సంబంధించి కీవర్డ్ ఉందా అంటే ఇక్కడ కీవర్డ్ ఉంది. ఏంటది? ఫార్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. ఫార్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. ఫార్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం ఉందంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, సిన్స్ వచ్చినట్లయితే అది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అయితే సిన్స్ వస్తే అర్థమైంది పాయింట్ ఆఫ్ టైం. అర్థమవుతుందా? అంటే ఎగ్జాక్ట్ టైం తెలియజేయడం అనమాట. సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం ఉన్నట్లయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫార్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నట్లయితే అది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి సిన్స్, ఫార్ అనేటివి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కీవర్డ్స్. ఇక్కడ ఆన్సర్ ఎలా రాయాలి? వీ హ్యావ్ బీన్ లివింగ్ అని రాయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సింపుల్ ప్రజెంట్కి చెప్పాను, ప్రజెంట్ కంటిన్యూస్గా చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి చెప్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఆర్డర్ డాష్ లీడ్ టు మెనీ మిస్అండర్స్టాండింగ్స్. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందని ఎలా చెప్తాము? దానికి సంబంధించిన కీవర్డ్ ఏది కనిపించలే ఇక్కడ. కాకపోతే సెంటెన్స్ని బట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, దిస్ ఆర్డర్ డాష్ లీడ్ టు మెనీ మిస్అండర్స్టాండింగ్స్. కాబట్టి దీన్ని ఏ టెన్స్లోకి చేంజ్ చేయాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయాలి. అప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? దిస్ ఆర్డర్ హ్యాస్ లెడ్. ఎలా రాయాలి? హ్యాస్ లెడ్ అని రాయాలి. అంటే సెంటెన్స్ చూడంగానే అది కంప్లీటెడ్ యాక్షనా లేదా అనేది మీకు అర్థమవుతుంది. కంప్లీటెడ్ యాక్షన్ అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ లేదా సింపుల్ పాస్ట్లో కానీ చెప్పుకోవాలి. సింపుల్ పాస్ట్లో చెప్పుకోవాలంటే కంపల్సరీ టైం మెన్షన్ చేస్తుంటారు అనమాట అక్కడ. అంటే సింపుల్ పాస్ట్ అనేది టైం స్టేటెడ్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్ గాని అయితే కంపల్సరీ ఎప్పుడు జరిగింది అనేది టైం మెన్షన్ చేస్తుంటారు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్కి వచ్చినట్లయితే టైం మెన్షన్ చేస్తుంటారు అనమాట. అది కంప్లీటెడ్ యాక్షనే. దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాస్ ప్లస్ V3 రాయాలి అనేది అర్థం కావాలి. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద ఎర్త్ డాష్ రివాల్వ్ రౌండ్ ద సన్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తాము? దానికి సంబంధించిన కీవర్డ్ ఏమైనా ఉందా అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించి కీవర్డ్ ఏదీ లేదు. అయితే ఇది సింపుల్ ప్రెజెంట్ అని ఎలా అనుకుంటామంటే ఇది యూనివర్సల్ ట్రూత్.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేది యూనివర్సల్ ట్రూత్, అది విశ్వ సత్యం. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. అయితే కీవర్డ్ అయితే ఏది లేదన్నమాట. కాకపోతే సెంటెన్స్ చూడగానే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం రాయాలి, రివాల్వ్స్ ద అర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఇక్కడ మెయిన్ వర్బ్కి ఏం చేసాము, ఎస్ని యాడ్ చేసాం. ఎస్ని ఎందుకు యాడ్ చేసామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మెయిన్ వర్బ్కి ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేయాలని చెప్పా. అది ఇంగ్లీష్లో రూల్, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్కి ఎస్ని యాడ్ చేసాం. నెక్స్ట్ వన్ ఈజ్ హరీ అప్, వీ డాష్ వెయిట్ ఫర్ యూ. ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి ఏదైనా కీవర్డ్ ఉందా అంటే హరీ అప్ వచ్చి ప్లస్ మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లుక్, లిజన్, సీ, ఇవన్నీ కూడా వచ్చి తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. అవి చూడగానే అది ప్రజెంట్ కంటిన్యూస్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మెయిన్ వర్బ్ని ఏ టెన్స్లోకి చేంజ్ చేయాలి, ప్రజెంట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేయాలి. అప్పుడు వి అనేది మనకు సబ్జెక్టు ప్లూరల్ కాబట్టి ఆర్ రాసుకోవాలి, ఆర్ వెయిటింగ్. ఓకే, హరీ అప్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ డాష్ డూ స్నేక్స్ ఈట్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని ఎలా చెప్తాము, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ అన్నమాట. ఇది క్వశ్చన్ అడుగుతున్నాం. అప్పుడు సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ రాస్తాం, సింగులర్ అయితే డస్ రాస్తాం. స్నేక్స్ అనేది ప్లూరల్ కాబట్టి డూ ఇక్కడ రాస్తాం. ఓకే, అప్పుడు దీని యొక్క అర్థమైంది, వాట్ డూ స్నేక్స్ ఈట్ అంటే పాములు ఏమి తింటాయి అనేది క్వశ్చన్. డూ కానీ డస్ కానీ కనిపించిందంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మీరు అనుకోవాలి. అదే డిడ్ కనిపించిందంటే అది సింపుల్ పాస్ట్ అని అనుకోవాలి. అర్థమవుతుందా? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి స్నేక్స్ అనేది ప్లూరల్ కాబట్టి డూ అనేది యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వేర్ డాష్ గో యు నౌ. ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి కీవర్డ్ ఏముంది, నౌ. నౌ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. కాబట్టి మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి బ్లాంక్లో అంటే ఆర్ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, ఇంటరాగేటివ్లో కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. కాబట్టి నౌ అనేది కనబడుతుంది కాబట్టి అది ప్రజెంట్ కంటిన్యూస్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ హీ డాష్ వర్క్ ఇన్ దిస్ గార్డెన్ సిన్స్ మార్నింగ్. ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రతి దానికి కూడా మీరు ఆన్సర్ రాసే ముందు ఆ సెంటెన్స్ ఏ టెన్స్కి సంబంధించింది అనేది మీరు ముందు ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాతనే బ్రాకెట్ ఇచ్చిన మెయిన్ వెర్బ్ని ఆ టెన్స్కి సంబంధించి చేంజ్ చేయాలి. ఓకే, కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తామంటే సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం. సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం. సిన్స్ అంటే అర్థం ఏం చెప్పాను, పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం. కాబట్టి మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి, హ్యాస్ బీన్ వర్కింగ్ అని రాయాలి. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ గార్డెన్ సిన్స్ మార్నింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో జరుగుతూ ఉండి ఫ్యూచర్లో కూడా ఎంటర్ అవుతుందంటే ఓకేనా, అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ గార్డెన్ సిన్స్ మార్నింగ్ అంటే అతను ఉదయం నుంచి గార్డెన్లో పని చేస్తూ ఉన్నాడు. అంటే యాక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది, గతంలో స్టార్ట్ అయింది, ప్రజెంట్లో జరుగుతూ ఉంది, ఇంకా కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ యూ డాష్ బ్రేక్ ద గ్లాస్ అగైన్. ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందన్నమాట. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని ఎలా చెప్తామంటే దానికి సంబంధించిన కీవర్డ్ ఏది లేదు. అర్థమవుతుందా? కాకపోతే యాక్షన్ కంప్లీటెడ్ అని మనకు అనిపిస్తుంది. యాక్షన్ కంప్లీటెడ్ అంటే
2 టెన్సెస్ ఉండాలి. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయి ఉండాలి, లేకపోతే సింపుల్ పాస్ట్ అయినా అయి ఉండాలి. సింపుల్ పాస్ట్ అయి ఉంటే టైంని మెన్షన్ చేస్తుంటారు ఖచ్చితంగా, కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ కాదు. ఇది ఏ టెన్స్లో ఉంటుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. అప్పుడు మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? హ్యావ్ బ్రోకెన్, యూ హ్యావ్ బ్రోకెన్ అని రాసినట్లయితే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి చేంజ్ అయిపోతుంది. కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేయడానికి 2 టెన్సెస్ని యూజ్ చేస్తాం. ఒకటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లేదా సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ కానీ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా టైం మెన్షన్ చేసి ఉంటారు. టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ గీతిక డాష్ క్రై బికాస్ షీ లాస్ట్ హర్ పర్స్. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్పడానికి ఏదైనా కీవర్డ్ ఉందా? లేదు. అయితే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే షీ లాస్ట్ హర్ పర్స్ బికాస్ షీ ఈజ్ క్రయింగ్. ఆమె పర్స్ని పోగొట్టుకున్నది కాబట్టి ఇప్పుడు ఏడుస్తూ ఉంది. అంటే సెంటెన్స్ చూడంగానే మీరు ఐడెంటిఫై చేయాలి. ఆమె పర్స్ పోగొట్టుకున్నది, ఆమె యొక్క పర్స్ పోగొట్టుకున్నది కాబట్టి ఇప్పుడు ఏడుస్తూ ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఏం రాయాలి అక్కడ? గీతిక ఈజ్ క్రయింగ్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లోకి చేంజ్ అయిపోతుంది. గీతిక ఈజ్ క్రయింగ్ బికాస్ షీ లాస్ట్ హర్ పర్స్. గీతిక ఏడుస్తూ ఉంది ఎందుకంటే ఆమె పర్స్ పోగొట్టుకున్నది. అర్థమవుతుందా? దాన్ని చూడంగానే ఇది ఏ టెన్స్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పడానికి కీవర్డ్ అయితే ఏది లేదనమాట. సెంటెన్స్ని చూడంగానే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ లైక్ రీడింగ్ నావెల్స్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని ఎలా చెప్తామంటే ఐ లైక్ రీడింగ్ నావెల్స్ అంటే ఇది హ్యాబిచువల్ యాక్షన్ మాట. ఇది ఇష్టం గురించి తెలియజేస్తుంది, అలవాటును గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్. కాబట్టి ఐ లైక్ రీడింగ్ నావెల్స్, నాకు నావెల్స్ చదవడం ఇష్టం అని నా యొక్క అలవాటుని చెప్తున్నా, లేదు నా యొక్క హ్యాబిట్ని చెప్తున్నా. అలాంటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇవన్నీ మీకు బాగా తెలియాలంటే ఫస్ట్ మీరు వీడియోస్ చూడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించి వీడియోస్ చూడాలి, ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించిన వీడియోస్ చూడాలి, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన వీడియోస్ చూడాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించిన వీడియోస్ చూడాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద వర్కర్స్ డాష్ డిమాండ్ హయ్యర్ వేజెస్ ఫర్ ఎ లాంగ్ టైం. ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అని ఎలా చెప్తాము అంటే ఫార్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. ఫార్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ ఫార్ వచ్చింది, పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి. ఓకే, కాబట్టి ఎలా చేంజ్ చేయాలి? వర్కర్స్ వచ్చింది కాబట్టి హ్యావ్ని రాసుకోవాలి, బీన్ రాయాలి, డిమాండింగ్ రాయాలి. The workers have been demanding higher wages for a long time. Has ని ఎప్పుడు ఇచ్చేయాలి? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే. సింగులర్ ఏమున్నాయి మనకు? హీ, షీ, ఇట్. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి హ్యావ్ని ఇచ్చేయాలి. మొత్తం సబ్జెక్ట్స్ ఎన్ని మనకు ఉండేది? 7 ఉన్నాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ మొత్తం 7 ఉన్నాయి. ఆ 7లో హీ, షీ, ఇట్ అనేటివి థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. అవి వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్కి హ్యావ్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రుద్ర డజంట్ లైక్ టు బి డిస్టర్బ్డ్ వెన్ షీ డాష్ వర్క్. ఇది ఏ టెన్స్లో ఉంది అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఎలా చెప్తామంటే రుద్ర డజంట్ లైక్ టు బి డిస్టర్బ్డ్. కాబట్టి మెయిన్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి? ప్రజెంట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేయాలి. అంటే షీ వచ్చింది కాబట్టి ఈజ్ వర్కింగ్ అని రాస్తే ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. రుద్ర డజంట్ లైక్ టు బి డిస్టర్బ్డ్ వెన్ షీ ఈజ్ వర్కింగ్. ఓకే, ఆమె పని చేస్తున్నప్పుడు రుద్రకి డిస్టర్బ్ చేయడం అనేది ఇష్టం లేకుండా ఉండింది అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లాక్ డాష్ జస్ట్ డాష్ స్ట్రైక్ 10. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ఎలా చెప్తామంటే జస్ట్ అనే పదాన్ని మీరు ఒక సెంటెన్స్లో చూస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఐడెంటిఫై చేయాలి.
ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? హ్యాజ్ రాయాలి. హ్యాజ్ ఎందుకు రాయాలంటే ద క్లాక్ అనేది సింగులర్, అదే ప్లూరల్ అయితే హ్యావ్ రాసుకుంటాం. అర్థమవుతుందా? ద క్లాక్ హ్యాజ్ జస్ట్ స్ట్రైక్. స్ట్రైక్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి? V3 ఫామ్లోకి చేంజ్ అవ్వాలి. అర్థమవుతుందా? ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి మెయిన్ వర్బ్ని V3లోకి చేంజ్ చేయాలి. అది స్ట్రక్ కావచ్చు, స్ట్రైక్ ఎన్ కావచ్చు, మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ద క్లాక్ హ్యాజ్ స్ట్రైక్ ఎన్ లేదా ద క్లాక్ హ్యాజ్ స్ట్రక్ ఎట్ 10. అర్థమైందా? క్లాక్ ఎక్కడ ఆగిపోయింది? 10 కాడ ఆగిపోయింది అని చెప్తున్నాం కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ చిల్డ్రన్ డాష్ లైక్ చాక్లెట్స్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఎలా చెప్తామంటే ఇది కూడా జనరల్ ట్రూత్. అంటే చిల్డ్రన్ చాక్లెట్స్ లైక్ చేయడం అనేది జనరల్ ట్రూత్. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ లైక్ అని రాసుకోవాలి. లైక్ అని ఎందుకు రాసుకోవాలి అంటే చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి మెయిన్ వర్బ్కి ఎస్ని కానీ ఎస్ని కానీ చేర్చడం లే. అదే చైల్డ్ కానీ అయితే అక్కడ ఎస్ని యాడ్ చేస్తుంటాం. అర్థమవుతుందా? కాబట్టి చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్ ఇది జనరల్ ట్రూత్ కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. ఓకే. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.